హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నట్టు ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పటిలానే దేవుడికి అది పూజ చేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా కిచెన్ అయితే చూస్తున్నారు కదా, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. నైట్ అయితే సామాన్లు అవి క్లీన్ చేసి పెట్టలేదనమాట. మా బాబు పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వాడిని పడుకుని పెడుతూ మేము కూడా పడుకుని పోయాము. ఇంకా మెలకు వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం సామాన్లు తోముతామని చెప్పి అలా లైట్స్ ఆఫ్ చేసి అయితే మళ్ళీ పడుకుని పోయామనమాట. మార్నింగ్ క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ మార్నింగ్ అన్ని సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ బుట్టది కూడా సామాన్లు వేసుకునేది కొద్దిగా డస్ట్ అది ఎక్కువ పట్టేసింది. అందుకని చెప్పి దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని కంటిన్యూస్గా చూసేయండి. ఈ విధంగా కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత నేను మార్నింగ్ లేసాక ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. ఈ బెడ్రూమ్ ఉండిపోద్ది అనమాట. మా బాబుని అలానే మా ఆయన పడుకొని ఉంటారు కనుక ఇక్కడ వాళ్ళు లేచిన తర్వాత దీన్ని కూడా దుప్పట్లు అన్నీ మడతెట్టేసి ఇంకా మంచం అదంతా క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే టీ అది తాగేసిన తర్వాత ఇంకా బయట అయితే మా ఎదురుగా సేమ్ మా ఇంట్లో ఉన్న బ్రీడే ఉందనమాట, జర్మన్ షెఫర్డే. చూసారు కదా, సేమ్ ఇదే బ్రీడు ఉంది. ఈ విధంగా గేట్స్ డోర్ ఓపెన్ చేసామనుకో ఈ విధంగానే అరుసుకుంటాయి అనమాట అలానా. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్కి సగ్గుబియ్యం పాయసం చేద్దామని చెప్పి ఇక్కడ సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఈ చిన్న ఎక్వేరియం అయితే ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అయితే మారుస్తున్నాను. ఒక చేప అయితే ఉంది దీంట్లో. ఇంకెక్కడైతే పాలు గిన్నె అయితే బయట పెట్టేస్తున్నాను. పాలు ఆయన వస్తారు, అందుకని చెప్పి ఇక్కడ పాలు గిన్నె అయితే పెట్టేస్తున్నాను. అలానే ఇంట్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయిపోయేవి. ఇంకా ఈవినింగ్ అయితే స్టోర్కి వెళ్దాం అయితే అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఇక్కడ సామాన్లు గుర్తొచ్చినవన్నీ అయితే రాస్తున్నాను ఒక పేపర్ మీద. ఈవినింగ్ లోపల గుర్తొచ్చినవన్నీ కొన్ని రాసి ఇంకా దాన్ని ఫోటో తీసుకొని అయితే స్టోర్కి అయితే వెళ్తాము. ఇంకా తరువాత అయితే వెనక వైపు బాల్కనీ వైపు ఒక జాడ ప్లాంట్ అలానే మనీ ప్లాంట్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి నీరు పోద్దామని చెప్పి ఇక్కడ జగ్గుతో వాటర్ని అయితే తీసుకెళ్తున్నాను. ఈ మనీ ప్లాంట్ అయితే ఈ మధ్య స్ట్రైట్గా తిన్నగా పెరిగిపోయిందనమాట. అందుకని చెప్పి దాన్ని అయితే కట్ చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేశాను. అవి చిన్న వేర్లు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇగో చిన్న చిగురు వస్తుంది, వేర్లు కాదు. ఈ విధంగా చిన్న చిగురు అయితే వస్తుంది దానికి. ఇంకా ఇంట్లో కూడా ఈ విధంగా బాటిల్లో వేసి పెట్టాను కదా, ఈ వాటర్ కూడా మారుస్తున్నాను. ఇగోండి, ఇది కూడా కట్ చేసిందే పెట్టాను అనమాట. ఇది కూడా వేర్లు చూసారు కదా వస్తున్నాయి. ఇది పెట్టి 4 రోజులే అయింది.
కానీ వేర్లు అవి మంచిగా వస్తున్నాయి. ఇంకా ఈ పెరిగిన వేర్లతోటి ఏదైనా పాట్ చూసి దాంట్లో పెట్టియాలి. ఇంక ఇక్కడ పాలైతే వచ్చేసాయి. వాటినైతే స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. అలానే ఇక్కడైతే నైటు భోజనం అయితే చేయలే కదా, ఇంకా రైస్ అయితే ఉండిపోయింది. దాంతో కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కర్డ్ రైస్ అయితే తినేసాము. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అదే అయిపోయిన తర్వాత గిన్నెలు అవి అయితే తోమేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్వి అవి అయితే వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ వ్లాగ్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మార్నింగ్ సగ్గుబియ్యం అయితే నానబెట్టాను కదా, అవి మంచిగా నానిపోయేవి. వీటినైతే వాటర్ నుంచి సపరేట్గా తీసేస్తున్నాను వేరే బౌల్లోకి. ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తాను. అది ఎలా చేస్తానో కూడా వీడియోలో చూపించాను. వీడియోని అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. ఇంక ఇక్కడ పాయసం కావాల్సినవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, అది కూడా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇంకా ఈ విధంగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అవి పాలు అయితే పొంగే లోపల ఒకవైపు అయితే జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు దీంట్లో నేను ఇక్కడైతే ఓన్లీ జీడిపప్పు అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే ఏవైనా నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలైతే ఈ విధంగా ఒక పొంగు వచ్చాక ఒకసారి కలుపుకొని మనం సపరేట్గా తీసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. నేను దీంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉండల్లాగా ఏం లేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను బాగా. పాలు బాగా మరిగి కొద్దిగా దగ్గర అవ్వాలి. ఈ విధంగా సగ్గుబియ్యం కూడా చూస్తున్నారు కదా, గ్లాస్లా ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లో పంచదారని యాడ్ చేసుకొని పంచదార బాగా కరిగేటట్టు మిక్స్ చేసుకోండి. పంచదార అంతా కరిగాక ఇప్పుడు దీంట్లో మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ సగ్గుబియ్యం పాయసంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా థిక్గా అయిపోతుంది ఇది వేసిన తర్వాత. నేను ఇక్కడైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. మీరు ఇంకా థిక్గా కావాలంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోండి. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోయినాక తింటేనే బాగుంటుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయినాక తింటే బాగుంటుంది అన్నమాట. ఇంక పాయసం చేయడానికి అయిన గిన్నెలన్నీ తోమేసి అయితే పెట్టేశాను. ఇంకొద్దిసేపు అయ్యాకైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకొద్ది దగ్గరగా అయ్యిందనమాట. ఇది చల్లారాక తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా మేము ఇక్కడ పూర్తిగా చల్లారాక వేరే బౌల్లో వేసుకొని అయితే తినేసాము. ఈ ఎండాకాలం కనుక ఇది ఒంటికి కూడా మంచిది, చలవ చేస్తుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పేయండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే స్టోర్కి అయితే వెళ్తున్నాము. గ్రాసరీ కొన్ని అయిపోయావని చెప్పాను కదా, వాటికని చెప్పి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే ఇవి కూలర్స్, ఈ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని చెప్పగల ఇవి అయితే పెట్టారు. లాస్ట్ టైం వెళ్ళినప్పటికైతే ఈ కూలర్స్ అవి అయితే లేవు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి కళాయిలు అనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా మీకు చూపిస్తానని చెప్పి, అవి ఇవే అండి.
నేనైతే యాక్చువల్గా ఇందులో చిన్న కళాయి ఒకటి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అవి సైడు అన్ని కళాయిలు అలాగే ఉన్నాయి. ఎడ్జెస్ అవి మంచిగా షార్ప్గా ఉన్నాయన్నమాట. మంచిగా లేవు ఫినిషింగ్ అది. అవి తోమేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, చెయ్యి కట్ అవ్వడము గట్ట. అలాగని చెప్పి వాటినైతే మరి తీసుకోలేదు. ఆన్లైన్లో ఎక్కడైనా చూద్దామని చెప్పి ఇంక ఇక్కడ వంటింటికి సంబంధించినవన్నీ సామాన్లు ఉన్నాయన్నమాట. మీకు అవన్నీ చూపిస్తున్నాను. బాగున్నాయి కదా. నేను యాక్చువల్గా కళాయి తీసుకుందామని అయితే వెళ్ళాను. అంటే గ్రాసరీ కూడా కొన్ని సామాన్లు అయిపోయేవి. అలాగని చెప్పి వెళ్ళాము. అలా కళాయి తీసుకుందాం అనుకొని అయితే అనుకున్నాను. కాకపోతే మేము ఏవైతే తీసుకోవాలనుకున్నామో అవి కాకుండా మిగతావన్నీ కొన్నామన్నమాట. ఇంకా గ్రాసరీ అవి మాకు ఏవైతే కావాలో అవైతే తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.